హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మెడిపల్లిలో ఉన్నానండి. మెడిపల్లిలో మీ కొరకు ఓ మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు. అండ్ ఈ హౌస్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైడ్ రోడ్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా ఎంట్రన్స్ మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే స్పేషియస్ కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు ఒక వన్ సైడ్ బోర్ వాటర్ కనెక్షన్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ మీకు స్టోరేజ్ సమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ అయితే చాలా మంచి స్పేషియస్గా ఉంది. ఒక 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఇక్కడ 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, పార్కింగ్ స్పేస్లో మీకు చుట్టూ కూడా ఈ హౌస్కి 3 సైడ్స్ కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అని చెప్పాను కదా, ఇదైతే ఆల్రెడీ మీకు రెంట్కి అయితే ఇచ్చేశారు. అండ్ దీనికి 6,000 రెంట్ అయితే ప్రస్తుతం అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాష్ ఏరియా కూడా మీకు సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెళ్ళి వాటర్ కూడా బయటికి రాకుండా సపరేట్గా ఒక చిన్న వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు అక్కడ. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు రెడీ టు మూవ్ హౌస్ అండి. పైన అయితే ఓనర్స్ ఉండొచ్చు. అండ్ కింద ఆల్రెడీ మీకు రెంట్కి ఇచ్చేస్తారు కాబట్టి 6,000 రెంట్స్ అయితే వచ్చేస్తాయి మీకు గ్రౌండ్ ఫ్లోర్కే. అండ్ ఇవి వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అనమాట. స్టెప్స్ పైన కూడా మీకు కంప్లీట్గా మార్బులే తీసుకున్నారు. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేనున్న స్పేస్ వచ్చేసి మీకు కారిడార్ అండి. ఇది చూడండి, కారిడార్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కారిడార్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు వుడీ లుక్తో అండ్ LED లైట్స్తో. చాలా బాగా లుక్ ఉంది. అండ్ కారిడార్లో మీకు సైడ్స్ వచ్చేసి మీకు మిర్రర్, గ్లాస్ మిర్రర్ తీసుకున్నారు. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. చూడండి, ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే అవుట్లుక్ ఎలివేషన్లో మీకు చుట్టూ కూడా టైల్ మార్బుల్ తోటి అయితే డిజైన్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మీకు డోర్కి సైడ్కి విండోస్ ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కొరకు. అండ్ డోర్ కూడా కంప్లీట్ డిజైన్ వచ్చేసి మీకు టేక్ వుడ్ తోటే చేశారు. డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ డోర్కి పైన కూడా గ్లాస్ వచ్చేసి మీకు ఒక మంచి వినాయకుడి డిజైన్ తోటి చాలా బాగా చేశారు. సో ఇది వచ్చేసి హాల్లో మీకు సిట్టింగ్ స్పేస్ అండి. చూడండి, సిట్టింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ సిట్టింగ్ స్పేస్లో మీకు వన్ సైడ్ వెంటిలేషన్ కొరకు విండోని అయితే ప్రొవైడ్ చేశారు. విత్ సేఫ్టీ గ్రిల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే LED లైట్స్తో ఫాల్ సీలింగ్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు హాల్కి అండ్ సిట్టింగ్ స్పేస్కి పార్టిషన్ వాల్ లాగా అయితే మీకు ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి ఇది. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఐడల్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవాలంటే ఈ పార్టిషన్ వాల్కి మీరు మంచి డెకరేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో కూడా మీకు వన్ సైడ్ UPVC స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, హాల్లో ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్. చూడండి, టీవీ యూనిట్ కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. చాలా వైడ్గా ఉంది టీవీ యూనిట్ కూడా. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా LED లైట్స్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనము ఓపెన్ స్పేస్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ అక్కడ మీకు ఒక మార్బుల్ స్టోన్ అయితే తీసుకున్నారు దేవుళ్ళని సెట్ చేసుకోవడానికి. అండ్ చుట్టూ కూడా టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు L షేప్ అయితే ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. అండ్ కంప్లీట్గా మీకు బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీరు చూసుకుంటే వెజల్స్ పెట్టుకోవడానికి మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు సిలిండర్స్ పెట్టుకొని ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇంకేమైనా వెజల్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన కూడా మీకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ వెంటిలేషన్ కొరకు చూసుకుంటే మీకు ఇక్కడ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు సింక్ దగ్గర వచ్చేసి కంప్లీట్ 360 degrees రొటేటబుల్ ట్యాప్స్. అండ్ చుట్టూ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్కి చుట్టూ కూడా మీరు చూసుకుంటే టైల్ డిజైన్ కూడా టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫాల్ సీలింగ్కి మీకు LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్స్ట్రా ల్యాంప్ కొరకు కూడా సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ కొరకు విండోని అయితే ప్రొవైడ్ చేశారు.
ఓకే. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. చూడండి, యూటిలిటీ స్పేస్ కూడా మంచిగా వెంటిలేటెడ్గా ఉంది అండ్ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశానండి. ఇక్కడ కూడా మీకు టైల్ డిజైన్ ఉంది. అండ్ చూడండి, యూటిలిటీ స్పేస్కి సపరేట్గా ఇక్కడ మీకు ఒక చిన్న వాల్ అనేది తీసుకున్నారు. అటు నుండి ఇటు వాటర్ అయితే రావు అస్సలు. అటు మీరు వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అక్కడ సర్ఫ్స్ అండ్ సోప్స్ పెట్టుకోవడానికి మీకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి వెంటిలేటెడ్గా ఉందండి మీకు. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. దీంట్లో కూడా వెంటిలేషన్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు ఒక వైడ్ యూపీవీసీ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, ఇది వచ్చేసి మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ అండ్ కబర్డ్ స్పేస్ అండి. ఇది ఈ షెల్ఫ్స్ కూడా మంచి వైడ్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి మీరు ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఈ రూమ్లో ఎల్ఈడి లైట్స్తో అండ్ షేడింగ్ లైట్స్తో ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడే మీకు ఒక హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా లో రూఫ్ స్పేస్ అండి ఇది. అండ్ ఇది మీకు సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఈ బెడ్రూమ్లో కూడా మీకు వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వార్డ్రోబ్ అండ్ కబర్డ్ స్పేస్ విత్ లో రూఫ్ అయితే ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఎల్ఈడి లైట్స్ కలర్ఫుల్గా ఉంది. సో చూసారు కదండి, ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 125 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 కార్ పార్కింగ్ స్పేస్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు మంచి స్పేషియస్గా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేస్లోనైతే అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మీకు మేడిపల్లి ప్రైమ్ లొకేషన్లోనైతే ఉందండి. అండ్ వరంగల్ హైవే నుండి మీకు 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే ఈ హౌస్ అయితే సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ దీనికి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,20 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.